కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో తిరుమల లడ్డు వివాదం రాజకీయ వేడెక్కింది. పవిత్రమైన తిరుమల లడ్డు కల్తీ విషయంలో తాము తప్పు చేయలేదని వైసీపీ నేతలకు నిజంగా దమ్ముంటే దేవుడిపై ప్రమాణం చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఈ డిమాండ్ను గట్టిగా ముందుకు తెచ్చారు. జగ్గంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తుమ్మలపల్లి రమేష్ వైసీపీ నేతల వ్యవహార శైలిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూలో అసలు నెయ్యి వాడలేదని పలు నివేదికలు చెబుతున్నా తాము తప్పు చేయలేదని వైసీపీ నేతలు బాహటంగా ప్రకటించడం పూర్తిగా హాస్యాస్పదమని విమర్శించారు. మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క అవినీతి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ లడ్డూ మీద ఎన్నో రకాలైన స్కాములకి ఆయన సూత్రధారి ఉండి ఎన్నో రకాలైన తిరుపతి వెంకన్న అంటే ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మన ప్రపంచంలోనే అతి బాగా భక్తులున్న దేవుడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మంలో హిందూ సనాతన ధర్మంలో కూడా హిందువులకి అత్యంత పొద్దున లెగితే దండం పెట్టుకుని దేవుడి మీద ఈ లడ్డు ఒక ఉదాంతాన్ని మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి మేము కూడా దీన్ని కామెంట్ చేయకుండా మేము కూడా వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏ రకమైన పెట్టకుండా కూడా మేము ఆగడం జరిగింది. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో. కానీ వీళ్ళు కావాలని దాన్ని ఏమీ లేని దాన్ని దుష్ప్రచారం చేస్తా ఇలాగా ఏమీ లేదు, సిట్టి ఏమీ నివేదిక ఇవ్వలేదు,